హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నామినేషన్స్ లైవ్ అవుతున్నాయండి, అందుకే నేను ప్రోమోస్ మీద కూడా రివ్యూ చేయలేదు. ఫస్ట్ నబీల్ నామినేషన్స్ అయినాయి. ఎవరెవరిని? గౌతమ్ని అండ్ విష్ణుప్రియని. ఆ తర్వాత పృథ్వీ నామినేషన్ అవినాష్ అండ్ గౌతమ్ అని చేశాడు. ఇవి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఇంకో మాట అండి, వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, నా ఇన్నాళ్ళ రివ్యూస్లో, ఇన్ని సంవత్సరాల రివ్యూస్లో ఏ ఒక్క రివ్యూర్ని కానీ పేరు పెట్టి కానీ ఏమి అన్ను. పొరపాటు నా గురించి ఎవరినన్నా నా దాకా తేకండి. ఎందుకంటే నేను దాన్ని చాలా లైట్గా చూస్తా. ఎందుకంటే నాకు ఎలా వ్యూ ఉంటుందో వేరే వాళ్ళకు కూడా ఒక వ్యూ ఉంటుందని నమ్మేవాడిని నేను. ఓకే, రివ్యూ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ వ్యూ కదా. సో నేను ఎందుకు తప్పట్టాలి వారి వ్యూని? ఓకే, బయట జరిగే కొన్ని విషయాలను నేను పెడతా. సో పిఆర్ రూపంలో ఉండే వాళ్ళని, లేకపోతే సోషల్ మీడియాలో ఇట్లా ఉండేవాళ్ళని. కానీ ఏ ఒక్కసారి కానీ ఒక రివ్యూర్ని ఇలా రివ్యూ చేస్తున్నాడని నా నా అభిమతం కాదు. ఇప్పుడు నాకు గౌతమ్ నచ్చాడు, ఓకే, మీరు తిట్టుకోండి. సో నాకు నిఖిల్ ఆట నచ్చలేదు. నిఖిల్ ఆట నచ్చలేదు అన్నప్పుడు నచ్చలేదనే చెప్తా. దానికి మీరు ఏ ముద్ర వేసినా ఓకే. దానికి వన్ సైడ్కి వెళ్ళిపోతున్నారని నేనే చెప్తా. ఇంకా అరే భయ్, మీకు కానీ నాకు నచ్చకపోతే నా వీడియోస్లో అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే మెదడు పాడు చేసుకోవడం కూడా వేస్ట్. ఇప్పుడు నేను అదే చేస్తా. ఇప్పుడు నాకు ఒకటి నచ్చని పని ఏదన్నా ఉంది, ఒక నెగిటివ్ ఎనర్జీ నాలోకి వస్తుంది, ఈ పని చేస్తే నేను చేయను. అది ఎందుకు మనసు పాడవటం? ఇప్పుడు నా యొక్క 5-6 వీడియోస్ చూశాక ఇతను నిఖిల్ నచ్చటం లేదు, నాకు నిఖిల్కి ఏం నచ్చినప్పుడు నచ్చనట్టే చెప్తా. నిన్న నచ్చాడని చెప్పే కాబట్టి ఈ రోజు నచ్చలేదు, ఈ రోజు నచ్చలేదని చెప్పే కాబట్టి రేపు నచ్చాడు, అట్లా చెప్పలేను బ్యాలెన్సింగ్గా. అది అది నా వల్ల కాదు. ఎందుకంటే ఓవరాల్గా ఒక 70-80 రోజులు చూశాక వాళ్ళ గేమ్ అర్థమైంది. సేఫ్ గేమా, ఇంకోటే అని. సో దాన్ని బట్టే ఉంటుంది నా 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 స్టైల్. ఒక్కొక్కడికి ఒక్కో స్టైల్ ఉంటుంది, ఇది నా స్టైల్. సో నా గురించి ఎవరైనా అన్నా ఓకే, నేను పెద్దగా పట్టించుకొని దాన్ని వదిలేయండి, నా దాకా తేకండి. ఎందుకంటే అంత ఎనర్జీ లెవెల్స్ పెట్టి, అంత ఇచ్చేసి, అంత టైము లేదు అసలే. చాలా చాలా వాటి మీద పర్సనల్ పనులు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. ఓకేనా, ఎన్ని ఎక్కించుకోకూడదు. నేను అసలు ఎక్కించుకోను. ఓకేనా, ఇది డిస్క్లైమర్. ఓకేనా, బయట ఎవరన్నా నన్ను అన్నా అసలు మీరు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేనే వదిలేస్తా అసలు. ఓకేనా, అదొక్కటి మాత్రం గమనించగలరు. ఎందుకంటే మెయిన్ దాటి తప్పు వీటి గురించి ఎక్కువ థింక్ చేయాల్సి వస్తుంది, అన్నెసరీ. ఇప్పుడు ఎవరెవరి గురించో చర్చించి అంత అంత వేస్ట్ అని నా అభిప్రాయం. ఇట్స్ మై వ్యూ. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు అలా ఎందుకు చెప్పారు, వేరే వాళ్ళు ఇలా ఎందుకు చెప్పారు అని ఏ రివ్యూని ఉద్దేశించి నేను చెప్పను. ఎందుకంటే నాకు నా వ్యూ ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా వాళ్ళ వ్యూ ఎలా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ ఒక్క మనిషికి ఒకరు నచ్చరు. నాకు నచ్చనోడే నీకు నచ్చాలంటే ఇది మూర్ఖత్వం కదా. అది అదేంటంటే నిబ్బిగాలే. ఇంకా అట్లా ఎవరన్నా అంటే నాకు ఒకరు నచ్చుతారు, నీకు ఒకరు నచ్చుతారు, అంతే. నాకు నచ్చిన వాళ్ళే నీకు నచ్చాలంటే అది నేను ఎప్పుడు అన్నా అట్లా. నాకు నచ్చిన వాళ్ళే నీకు నచ్చాలంటే నా స్టైల్ నాది, నీ స్టైల్ నీది. ఓకేనా, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. దట్స్ ఆల్. టీవీలోకి వెళ్ళిపోదాం. రైట్, నబీల్ నామినేషన్ గౌతమ్ని అండ్ అవినాష్ని, గౌతమ్ని అండ్ విష్ణుప్రియని వేస్తాడు. సో ఇక్కడ నామినేషన్ స్టార్ట్ అయ్యే ముందే ఫినాలేలో ఎవరినైతే చూడకూడదు అనుకుంటున్నారో వాళ్ళని పెట్టండి అన్నట్టు అంటాడు. అంటే టాప్ 5 అర్హుడు కాని వాళ్ళని. ఇక్కడ కానీ చూస్తే గౌతమ్ అనాల్సినంతగా అనలేకపోయాడని మీకు అనిపించిందా? నబీల్ చేసేదానికి ధీటుగా ఎదుర్కోగలడు గౌతమ్, కానీ ఆ విధంగా ఆయన గేమ్ సప్రెస్ చేసేసాడు. సో ఇదే ప్రాబ్లం బీబీ టీంతో. ఏంటంటే ఒక వ్యక్తి పవర్ఫుల్గా వెళ్తున్నప్పుడు ఆయన తొక్కేస్తాడు. అంటే ఇంకా మాటలు అనలేని విధంగా, నిజంగా నీ తప్పులు అన్నట్టుగా ఇంక మాటలు రావు. సో చూడండి, ఇప్పుడు నామినేషన్ పాయింట్లు అయ్యే చేస్తున్నారు. క్లాన్ టు క్లాన్ అంటే అంతే. క్లాన్ టు క్లాన్ అంటే ఒకసారి క్లాన్ టు క్లాన్ పెట్టినప్పుడు ఏమని ప్రతిసాకులు కాదు కదా. బ్యాక్ పిచ్చింగ్ చేయలేదా నబీల్? అవన్నీ ఎప్పుడు వస్తాయి బయటికి? చాలాసార్లు యష్మి వాళ్ళ దగ్గర కూర్చొని నవ్వుతూ ఉంటాడుగా. నేనేదో ఎవరు నామినేషన్ వేస్తావని నేను అడిగితే నేను చెప్పను అన్నాడు, అదన్నాడు, ఇదే అనలేదా? అవినాష్తో ఆడెట్టున్నాడు, వెళ్ళిపోవాల్సింది కదా గౌతమ్ అని అనలేదా? అసలు ఎలా వస్తున్నాడని అనలేదా? ఆ వీడియోస్ అన్నీ వేస్తే తెలుస్తాయి. ఇక్కడ ఏదో పాయింట్ అద్భుతంగా మాట్లాడాడని కాదు, ఇక్కడ పాయింట్తో పాటు వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అని మనం అర్థం చేసుకుంటే మనకి గేమ్ అర్థమైంది. ఈరోజు ఎందుకు ఆయన అంత లోలో ఉన్నాడు గౌతమ్? నబీల్ లాంటి పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల. నబీల్ తను వేస్తాడని అనుకోవాల. సో ఇప్పుడు ఆయన అంటాడుగా, మోనోలాగ్ చేస్తున్నాడు, కంటికి నేనేం చేశాడు? సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టు నేనేం చేశాడు? అదేదో ఒక వర్డ్ వాడతాడు కదా, ఏంది బోరా. నబీల్తో పెట్టుకుంటే బోరాన్ ఉంటుంది అని దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన. అర్థంలో ఎలా ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి ఏంటి. ఇంకేంటి, ఒక సిల్లీ నామినేషన్ వేసి పాయింట్ చెప్తానని ఆయన అన్నాడు. ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలని ప్రాక్టీస్ చేసుకున్న వీడియో వైరల్ అవుతుంది. ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డం రాకూడదంట, ఇంటర్ఫియర్ కాకూడదంట.
సో ఇతను ఇంటర్ఫేర్ అయితే మాత్రం అది తప్పు అంట. ఇది ఏ కైండ్ ఆఫ్ తెలివితేటలో నాకు అర్థం కావట్లేదు. రైట్? చూద్దాం, నామినేషన్‌కి వెళ్దాం. సో నబీల్ వచ్చి గౌతమ్‌ని ఏమేమంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కరిలో ఒకలా ఉంటావు. అది తప్పుగా అనిపించింది అన్నట్టంట. నువ్వు పెద్ద పెద్ద విషయాల్ని పక్కన పెట్టి రివెంజ్ తీర్చుకుంటావు, ప్రతీకారం. నిన్నెవరినంటే ఒకరిని అంటావు అన్నట్టు. ఓకే. ఎక్కడో పోవాలా, ఇక్కడ అర్థం కాలా, ఇక్కడ అర్థం కాలా. ఆయన కంప్లైంట్ రాశాడు, నేను నామినేషన్ వేసాడు. అదేంటి ప్రతీకారమేగా, రివెంజ్ఫుల్ నామినేషనే కదా ఇది. నిన్నెప్పుడైనా వేసాడు ఆయన? సో నీకు చెప్పకుండా ఏమన్నా వేసాడా? అదే ఆయన చెప్పడానికి ట్రై చేస్తాడు. నువ్వు నాకు చాలా జెన్యూన్‌గా అనిపించావు. ఈ మాట నేను ఇంకోటి కూడా అంటాడు, ఏది, నామినేషన్స్‌లో ఫైర్ ఉంటది కానీ గేమ్‌లో ఫైర్ లేదని నన్ను అన్నావు. ఇప్పుడు నీకు కనిపిస్తుంది. ఆ మాట అన్నందుకు నేను సారీ చెప్పాను. తర్వాత చాలా జెన్యూన్ సార్, చాలా బాగా ఆడుతున్నాడని చెప్పానంటే, అదేం లేదు, నువ్వు ఒక్కసారి అంటే అన్నట్టే. ఆ హావభావాలు చూడండి. అతను ఏంటో అసలు, ఓ మై గాడ్ కమల్ హాసన్ అనిపించాడు అసల. అంటే ఇంకా ఆయన నామినేషన్స్ నాకు తప్పిపోయింది, ఇంక నేను యాక్షన్ చేయలేను. అంటే ముందే రిహార్సల్ చేసుకొని వస్తానులేండి. ఓకేనా? అట్లీస్ట్ గౌతము నేను చెప్పాలనుకున్న డైలాగ్ మర్చిపోతానండి, ఆ డైలాగ్ రిహార్సల్ చేస్తేనే ఆయన ట్రోల్ అవుతున్నాడు. ఇతను మరీ ఘోరం, ఇంకా విత్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు ఇతను. ఆ వీడియోస్ అన్నీ చక్కెరలు కొడుతున్నాయి. ఓకేనా? నువ్వు వచ్చే ముందే ఒక సిల్లీ నామినేషన్ అన్నీ వచ్చావు. ఓకే. ఇక్కడ ఆయన ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటావంటే, ఒక్కొక్కలా ఉంటావనేది మర్చిపోయావు. నేను ఒక్కొక్కరితో ఉంటా, అది నా ఇష్టం. అది కాదు మచ్చా, ఒక్కొక్కరితో ఒక్కోలా ఉంటావు. పృథ్వీ నీతో గొడవ పడ్డాడు, తర్వాత మళ్ళా ఇదైపోతావు. ఇప్పుడు ఇదే కంప్లైంట్ ఆయన అన్నాడుగా, వైల్డ్ కార్డ్స్ వచ్చాక నీ గేమ్ మారిపోయింది, ఇదివరకు ఇట్లాగా లేవు, అందరితో బాగుండాలన్న ఇది కనిపిస్తుంది నీలో. అదేగా పృథ్వీ పెట్టింది, నీకెందుకు తప్పు అనిపించలా? అది విష్ణుప్రియ నేయకుండా పృథ్వీ నేయొచ్చుగా, విష్ణుప్రియ నేయకుండా పృథ్వీ నేయొచ్చుగా. ఎందుకని? నీ రిలేషన్స్ పాడైపోతాయి. దట్స్ వాట్ గౌతమ్ ఈజ్ కన్వేయింగ్. సో నువ్వు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా, అదే కొంతమంది గొడవ లేకపోయినా వేసేస్తావు, కొంతమంది గొడవ ఉన్నా కానీ సరిదిద్దుకుంటావు. అది నాకు కనిపించింది అన్నట్టు చెప్తాడు. సో ఇక్కడ ఏమంటాడైనా, స్టార్టింగ్లో యష్మితో, హరితేజతో, నాతో, ఈ అందరితో ఉన్నావు కదా, నువ్వు కూడా ఉండటం తప్పు కాదని నేను అంటం లేదు మచ్చా, ఉండొచ్చు. కానీ నువ్వు పాయింట్స్ పెట్టే వే అనేది డిఫరెంట్గా ఉంది అంటున్నాడు. ఇక్కడ ఎవరితో అయినా ఉండొచ్చు, తప్పే ఉంది. ఆయన అక్కడ ఆగిపోయాడు. ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో దగ్గరే ఆగిపోయాడు. ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఒక్కోలాగా ఉంటావు, ఆ ఒక్కోలాగా ఉంటావని తర్వాత మళ్ళీ వచ్చాడు లైన్లోకి. ఆ తర్వాత ఆయన పాయింట్ చెప్పేటప్పుడు ఆయన ఆన్సర్ ఇవ్వాడు, నో ఇంటర్ఫియరెన్స్ వద్దు అంటున్నాడు. ఈయన సెకండ్ పాయింట్ ఏదైతే చెప్పాడో, ఏది, పెద్ద పెద్ద విషయాలు పక్కన పెట్టి రివెంజ్ఫుల్ నామినేషన్ వేస్తావు అని నాకు చెప్పావు కదా అని. నేను పెద్ద పెద్ద విషయాలు ఏం పక్కన పెట్టావు అంటే చాలా క్లియర్గా చెప్తాడు. సో ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ బయాస్నెస్ ఇన్ పీపుల్ అనేది అబ్జర్వ్ చేయవు. ఇప్పుడు వచ్చి పీపుల్ని డిస్రెస్పెక్ట్ చేయటం అనేది చాలా పెద్ద విషయం. అది నీ కళ్ళ ముందే జరుగుతుంది. ఆయన కళ్ళ ముందు జరగటం కదా, ఆయనకే జరిగింది. పృథ్వీ ఆయనకే జరిగింది మొన్న. సో దానికి నీ ఫస్ట్లో ఎఫర్ట్ యూజ్ చేసినందుకు నేను పృథ్వీని నామినేట్ చేశాను అంటాడు. సో ఆ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇవన్నీ నువ్వు ఎందుకు మాట్లాడటం లేదు, నీ కళ్ళ ముందు జరిగే వాటిని అన్నట్టు చెప్తాడు. ఇక్కడ నబీల్ ఉంటాడు, ఎఫర్ట్ యూజ్ చేశాను, నామినేట్ చేశాను. సో టేస్టీ తేజ తప్పైనా కానీ చెప్పాలని చూశాను అన్నట్టు అంటాడు. ఓకే. ఇవన్నీ చెప్తాడు. మెయిన్ ఆయన ప్రాబ్లం ఏంటంటే కంప్లైంట్ రాయటం అంట. ఇక్కడ అది కంప్లైంట్ అనేది పాజిటివ్ నోట్ మచ్చా. ఇప్పుడు నువ్వు కూడా నాకు రాసి ఉంటావు కదా, నాకేది చెప్పంటే అది నాకు అవన్నీ చెప్పను నేను. ఇప్పుడు గౌతమ్ పాయింట్ ఏంటంటే అక్కడ కంప్లైంట్ రాయమన్నారు, మిగిలిన అందరి మీద రాయాలా. సో ఇది ఒక పాజిటివ్ నోట్తో రాశాను మచ్చా నేను. సో ఇంకా నేనే సారీ చెప్పాను నిన్ను తప్పర్థం చేసుకున్నందుకు. సో నువ్వు అడగకపోయి నేను సపోర్ట్ చేశాను గేమ్స్లో. సో ఈయనకి మాట్లాడటం తెలియదు గౌతమ్కి. నువ్వేం ఆడావన్నప్పుడు ఒక్క బోన్ గేమ్ కాకుండా అసలు ఆయన బట్టింది నేను కాదా, గట్టిగా ఉడుంపట్టు పడితే నువ్వు తట్టుకోలేకపోయావు, టీషర్ట్ గేమ్ పోయింది కదా. యష్మిది కూడా కాపాడడానికి నేను ఆడే కదా. గేమ్ ఆడటం అంటే ఏంటి, విన్నింగ్ గేమేనా? అప్పటికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, చాలా తగ్గి మాట్లాడతాడు. సో ఏమనుకున్నావు వచ్చా, నువ్వు గేమ్స్ ఆడితే ఆడినట్టా? ఇంకేమీ లేదా ఈ షోలో, గేమ్స్ ఆడితే ఆడినట్టు కాదు, గేమ్లు కూడా పార్టీ అన్నట్టు అంటాడు. కానీ అదొక యాటిట్యూడ్ కానీ లేకపోతే అదన్నీ ఇక్కడైనా కొంచెం లెంతీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తాడంటే, వైల్డ్ కార్డ్స్ పంపేయాలి అని మీరు అనుకోవటం ఆయనకి ఎందుకు నచ్చదంటే, మేము కూడా 13 వారాలు ఉండిపోయా, తేజ 9 వారాలు ఉండిపోయాడు, ఈసారి వచ్చేటప్పుడు ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది.
సో అటువంటప్పుడు వచ్చి రాగానే మా మీద వేసి పంపిస్తే మేము సెకండ్ టైం వచ్చిందే వాట్ యు కాల్ ఒకటేదైనా సాధిద్దామని కదా మీలాగనే. ఎవరు నచ్చితే వాళ్ళు అవుతారు ఈ ప్రాసెస్‌లో. బట్ అసలు రావడమే ప్లాన్ వేసి పంపించడం అనేది ఏంది? అసలు మేము అసలు ఎంత పచ్చబద్దాలంటే బిగ్ బాస్ టీమ్ క్లియర్‌లీ వీడియోలో ఇట్లా లేదు స్వామి. 12, 13 వారాలు ఒక మనిషి తప్పైనా ఒప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఒప్పైనా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. అది మళ్ళా ఏదన్నా అడిగితే లేదు, లేదు, లేదు ఇది ఈళ్ళకి పాజిటివ్ రావటం. పాజిటివ్ ఏంది? ఈళ్ళకి పాజిటివ్ రావడానికి నువ్వు చేసిన పాయింట్స్ అన్నీ ఎళ్ళిపోతున్నాయి గదా! ఎపిసోడ్ చూసే వాళ్ళందరికీ ఏమర్థమైద్ది? గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడాడని అర్థమైద్ది. అట్లా పోర్ట్రే చేస్తున్నారు కాబట్టి ఎపిసోడ్‌లో. కానీ గ్రూప్ గేమ్ ఆడుతుంది ఎవరు? ఈళ్ళ మాటలు చూపిస్తున్నారా? ఈళ్ళన్న మాటలన్నీ అక్కడ పెడుతున్నారా? వీడియోస్ పరంగా పెట్టటంలా. సో, ఇక్కడ బిగ్ బాస్ అంటే చాలా కోట్ల మంది చూస్తారు. నాకు సార్ చెప్తాడు కదా! ఇన్ని కోట్ల ఓట్లు పడ్డాయని. వాళ్ళందరూ ఏమి 24/7 చూడరు. రివ్యూ చూడరు. సో, వాళ్ళు కదా మెయిను. సో, వాళ్ళని ఏ రకంగా మీరు ఇది చేస్తున్నారు? చాలా తప్పు కదా ఇది. ఆ! అనలేదా నబీలు? నబీల్ బ్యాక్ బిచ్చింగ్ చేయలేదా? కుప్పలు వీడియోస్ ఉంటాయి. బిగ్ బాస్ ఏయగలిగితే. నేనేమనలా, నేనేమనలా అంటున్నాడు ఆయన. తనతో ఆయన హావభావాలు అంటాడు. అసలు మనిషిని రెస్పెక్ట్ చేయకుండా నువ్వు అక్కడ ఉండు అంటాడు. రెస్పెక్ట్ మాట్లాడితే నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అంటాడు. మాట తిప్పుతాడు. అబ్బో! కమల్ హాసన్ అనిపించింది నాకైతే. ఆ తర్వాత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు గౌతమ్. ఏమని చెప్తాడు? నేను అవినాష్‌కి గూడా అట్లా అనుకుంటే నేను ఒక్కొక్కరికి ఒక్కో క్వెషన్ రాశా. నేను అవినాష్‌కి కూడా రాశా. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా క్వెషన్ చెయ్యని. ఇప్పుడు పృథ్వీ పెట్టిన పాయింటే. నువ్వు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండని పృథ్వీ అవినాష్ నామినేషన్ ఏస్తాను. నేను నా నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ అదొస్తది. అదే పాయింట్ గౌతమ్ కూడా చెప్పాడంట. గౌతమ్ గ్రూప్ అయితే ఆయనకి ఎందుకు చెప్పడు? చెప్పాడుగా. ఆ తర్వాత ఇక్కడ నిఖిల్, రోహిణిల్లో నువ్వు రోహిణికి డైరెక్ట్‌గా సపోర్ట్ చేయాలంటే చెయ్యి. అంతేగాని వైల్డ్ కార్డ్ విషయం ఎందుకు తేవాలి అంటే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ విషయం తెచ్చి మాట్లాడుతున్నాడు. ఆయనకి వాక్ ఉంటదిగా. ఆయన చెప్పాలనుకుని చెప్పొచ్చుగా. పృథ్వీతో చెప్పు నువ్వొచ్చావు. ఏది వైల్డ్ కార్డ్స్ అంటే అందరం గదా! అని చెప్పి నీకనిపించింది నువ్వొచ్చావు. నీ ఆర్గ్యుమెంట్ నువ్వు చెప్తున్నావు. ఈయన ఆర్గ్యుమెంట్ నేను చెప్పాకంట ఇంక మాట్లాడకూడదంట. నా ఆర్గ్యుమెంట్ నేను చెప్పాను నువ్వు వదిలేయాలి. నువ్వు మళ్ళా ఇంటర్ఫియర్ అయ్యాడు అంటున్నాడు. అంటే ఇతను ఒక టాపిక్ తెచ్చినప్పుడు నబీల్ ఆర్గ్యుమెంట్ తేవచ్చు. దానికి అగెనిస్ట్‌గా గౌతమ్ మాట్లాడకూడదంట. ఇదేమి లాజిక్ రా స్వామి! ఏమిరా బాలరాజు అనిపించింది నాకైతే. ఓకేనా? ఆ తర్వాత మేమెప్పుడు అలా నామినేట్ చేయలేదే గ్రూప్ కింద. చేయలేదా? విచిత్రం ఏందంటే చిన్న వాటికే ఇట్లా అయిపోతున్నాడు. ఆ ఎనక రూమ్‌లో నిఖిల్, పృథ్వీ, యష్మి ఈళ్ళు విష్ణుప్రియ వీళ్ళు అనుకున్న మాటలు కొన్ని ఉంటాయి నబీల్ మీద. ఆ వీడియో చూపిస్తే ఏమైపోతాడు? ఇంకా బకర్రన 1000 యాక్షన్స్ వస్తాయి ఆయనకి. యష్మి అంటది కదా! ఆడేంట్రా బాబు! అమ్మా! చాలా పెద్ద స్ట్రాటజీలు అవలంబిస్తున్నాడు సేవ్ కావటానికి. నామినేషన్‌లో ఉండకుండా దొరకకుండా అని. నిఖిల్ అంటాడు కదా! అమ్మో! అది ఎవిక్షన్ షీల్డ్ అనేది తీసుకుంటే ఫైనల్ దాకా వెళ్ళిపోతాడు అని. అంటే ఇవన్నీ ఆయన చేయలేదు కదా గౌతమ్. ఇవన్నీ ఆయన చేయకపోగా ఆయనకి హెల్ప్ చేశాడు. అది ఆడొచ్చిన తప్పు. సో, ఆయన చాలా డల్‌గా కనిపించడానికి రీజన్ ఏంటంటే నాకు సార్ తొక్కేసాడబ్బా! క్లియర్‌గా అర్థమైపోతుంది. అంటే ఒక కంటెస్టెంట్ ఏ రకంగా దొక్కాలో ఆ రకంగా దొక్కాడు. ఇప్పుడు లాస్ట్ సీజన్‌లో గుర్తుందా? అగ్రెసివ్ తాట తీస్తాను నెక్స్ట్ గానైతే రెడ్ కార్డ్ ఇస్తానంటాడు రేవంత్‌ని. ఆ దెబ్బకి ఆయన ఆడటం మానేస్తాడు. మళ్ళా నాకు సారే వచ్చి నేను పూర్తిగా మానేయమనలేదు అగ్రెషన్‌ని మళ్ళా తెచ్చుకో అంటాడు. సో, గౌతమ్ విషయంలో అలా మళ్ళా ఎంకరేజ్ చేస్తారో లేదో తెలీదు. ఎంకరేజ్ అంటే బ్యాడ్‌గా ఏం కాదు. నువ్వు మాట్లాడుతున్న పాయింట్‌లో ఉంది. మాట్లాడు. పాయింట్స్‌లో ఎంతైనా మాట్లాడంటే ఆయన మాట్లాడగలడు. నువ్వు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ వైపు ఏనవకాలతో తీసుకుంటున్నాడు నాకు సార్. ఏమంటున్నాడు? నువ్వు వాళ్ళ గ్రూప్‌గా అన్నా వాళ్ళ బొచ్చు కూడా బీకలేవు. అది నేనంటే ఎలా ఉంటది అంటున్నాడు. ఆ మాట అన్నాక నేనంటే ఎలా ఉంటదన్నా? ఆ మాట అయితే వెళ్ళిపోయిందిగా. సో, అది. ఓకే. ఏం టాస్క్ రాలేదంటే నువ్వు ఒక బోన్ టాస్క్ మాత్రం ఆడావు. తర్వాత ఏం ఆడలేదు అంట. గౌతమ్ దగ్గర ఏంటంటే ఈ గుర్తుపెట్టుకో. మెయిన్ ఆయన పర్సనాలిటీని చూస్తాడు గానీ, ఎట్లా ఆడుతున్నారు, ఏ భావంతో ఆడుతున్నారని గానీ, నేను ఏం గేమ్ గెలిచాను, ఎవరెవరికి హెల్ప్ చేశాను ఆయన చెప్పలేడ. నబీల్‌ని అడ్డు పెట్టి నబీల్‌ని పట్టుకున్నది చెప్పొచ్చు. యష్మి కోసం గేమ్ ఆడింది చెప్పొచ్చు. విష్ణుప్రియ కోసం గేమ్ ఆడింది చెప్పొచ్చు. ఆయన బోన్ చెప్పొచ్చు. ఆయనకి అవకాశం ఇచ్చిన గేమ్‌లో త్రుటిలో పోయింది చెప్పొచ్చు. గంగం అంటది కదా! లాస్ట్‌లో చిన్న స్క్వేరు నువ్వు ఆ సైజ్ లేకుండా ఉంటే నువ్వే గెలిచేవాడివని. చివరిదాకా ఫైట్ చేసాడు కదా దాంట్లో. సో, నువ్వు గెలవలేదు కదా! ఈయనేంది ఎంతసేపటికి నీ విన్నింగ్ రేషియో ఏంది అంటున్నాడు విష్ణుప్రియని కూడా. ఇవన్నీ. ఆ తర్వాత
వైల్డ్ కార్డ్స్ పంపిద్దామనే దానికి చెప్తాడు. మా మదర్ ఇలా అంది. అసలు నేను ఎందుకు వైల్డ్ కార్డ్ బాధేసిందంటే మాకు గూడా ఉంటది. మేము గూడా ఏదో ఒకటి సాధిద్దామనే గదా! ఈసారి మా ఇంట్లో వాళ్ళు గూడా ఏదో ఒకటి సాధిద్దామనే గదా! పంపింది అది ఇది అన్నట్టు. ఆ! ఆ తర్వాత ఫైర్ లేదు అనే మాట నువ్వు తీసుకురావద్దు. ఆ గేమ్‌లో ఫైర్ లేదు అన్న మాట అంటాడు గదా! సో, ఫైర్ లేదనే మాట నువ్వు తీసుకురావడం ఎంత కరెక్టు? నాలో ఫైర్ లేదా? నా గేమ్స్ ఫైర్ లేకపోతే ఇన్నాళ్ళు నేను అట్లుంటాను. నేను గూడా ఇన్నాళ్ళు ఉన్నాను అది ఇది అన్నట్టు అంటాడు. ఓకే. నేను నీకు సపోర్ట్‌గానే ఉన్నాను అన్నట్టు మాట్లాడతాడు. రుబాబ్ జే రుబాబొద్దు నేను జెన్యూన్ అన్నట్టంటే, రుబాబ్ గాదు ఇప్పుడు చెప్తున్నాను. నేను నీకు సపోర్ట్ చాలా మంచి తప్పని చేశాను. యూ ఆర్ నాట్ జెన్యూన్. నేనిప్పుడు రిగ్రెట్ అవుతున్నాను. అంటే గౌతమ్ ఎక్స్‌పెక్ట్ చేయని ఒక నామినేషన్. ఆయన ఫీల్ అవుతుంది అందుకక్కడ. అరే! ఏం గొడవలు లేవే చాలా ఈక్వేషన్ మంచిగా అందుకే నేను చదువుతుంది. బయట జరిగేయన్ని క్లిప్పుల రూపంలో ఏస్తే ఇదే. ఇప్పుడు ఆయనేమంటున్నాడు, బయట వచ్చి ఒక వ్యక్తి చెప్పినప్పుడు నీ గురించి బ్యాక్ బిచ్చింగ్ జరుగుతుందని నేనెలా థింక్ చేస్తానంటే, నబీల్ ఏమంటాడు తెలుసా? అది అబద్ధమని నేను చెప్పా గదా! అంటున్నాడు. అంటే ఇక్కడ నీ మాటే ఎందుకు నమ్మాలి? బయట చూచి నైనిక మాట ఎందుకు నమ్మకూడదు? అంటే నైనిక చెప్పింది అబద్ధం అనుకో, నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినప్పుడు నువ్వెలా అంటావు అంట. సో, అంటే ఇక నువ్వు ఏది గీస్తే అది శాసనమా? నైనిక చెప్పిన మాటలు కూడా నిజం ఉండొచ్చుగా. ఆమె చూసేగా వచ్చింది. అంతమంది ముందు వచ్చి అందగా. సో, అప్పుడే నాకు ఇదైపోయినా అంత జరిగినా మళ్ళా నేను దాన్ని గ్రడ్జ్ కింద కూడా నీకు చూపియలేదు నబీల్. నేనొక బ్రదర్ లాగానే ట్రీట్ చేశానని చెప్తాడు. ఓకే. ఆ తర్వాత ఇంక చివరికి అంటాడు, ఆటలో నువ్వు గెలుస్తున్నావు. ఓకే. నువ్వు గ్రేట్. ఓకే. ఫిజికల్ గేమ్స్ ఆడితేనే కదా! ఓకే. ఓకే. అన్నట్టు చెప్తాడు. ఇంకా ఆయన హావభావాలు అవన్నీ. సో, టీ షర్ట్ చింపేసే టాస్క్‌లో నువ్వెలా రియాక్ట్ అయ్యావు ఓడిపోతే? నేనెలా రియాక్ట్ అయ్యాను? చాలా హుందాగా తీసుకున్నాడు గౌతమ్. ఇతనెలా రియాక్ట్ అయ్యాడు? కమ్ ఆన్. థాంక్ యూ గౌతమ్. థాంక్ యూ ప్రేరణ. థాంక్ యూ ఎక్స్. థాంక్స్ యూ వై. థాంక్ యూ జెడ్ అనలేదా? బాధపడలేదా? తర్వాత బేరీ చేసుకున్నాడు. బాధపడలేదా? రైట్. అది. ఇవన్నీ ఆయన చెప్పాడు. నాకైతే కోసంత ఓవర్ బోర్డ్ ఎళ్ళాడేమో అన్నట్టు అనిపించింది. నాకు గౌతమ్ కూడా కొంచెం ల్యాగ్ చేసాడేమో అనిపించింది. అయితే ఆ ల్యాగ్ ఎందుకంటే నేననుకోవటం ఎస్పెషల్లీ వైల్డ్ కార్డ్స్‌గా పాయింట్ మీద ఎందుకు ల్యాగ్ చేశా అంటే, నేను అర్థం కావాలని చెప్తున్నాను. వైల్డ్ కార్డ్‌గా ఇన్ని బాధలతో వచ్చాము మేము గూడా. మాకు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉంటాయి. సో, అంత పెయిన్‌ఫుల్‌గా మేమేదో ఒక ఆశయం కోసం వచ్చినప్పుడు జస్ట్ లైక్ దట్ వైల్డ్ కార్డ్స్‌ని రిమూవ్ చేద్దాం అన్నందుకు నాకు కోపం వచ్చింది. అది అర్థం కావటానికి ఈ పాయింట్ చెప్తున్నానని చెప్తాడు. రైట్. తర్వాత నెక్స్ట్ నామినేషన్ విష్ణుప్రియ. సో, ఫ్యామిలీకి ముందు నీకు వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అని చెప్పాను. ఎందుకంటే నువ్వేం ఆడటం లేదు. ఓకే. సో, గేమ్స్ కూడా నువ్వు ఎక్కువ గెలవలేదు. సో, సారీ పృథ్వీ నీ పేరు తీస్తున్నాను. సో, పృథ్వీతో తప్పితే నువ్వెవరితో లేకుండా ఉన్నావు. ఆయనతోనే సరిపోతుంది నీకన్నట్టు. అందరితో కంపేర్ చేస్తే నీ ఆట కనపడటం లేదు అన్నట్టంటే విష్ణు ఏమంటదంటే, ఐ యాక్సెప్ట్ ఇట్. గ్రూప్ గేమ్స్ విన్ అయ్యాను. ఇండివిడ్యువల్ గేమ్ విన్ కాలేదు. నేను కూడా చాలా సార్లు ఆలోచించాను అంట. ఇక్కడేమంటంటే నా స్ట్రెంత్ ఎక్కడుందో అక్కడ ట్రై చేస్తున్నాను. వీకెండ్‌లో నా స్ట్రెంత్ ఉంది. ఫన్నీ టాస్క్‌లు, డాన్స్‌లు వీటిలో. అది నా స్ట్రెంత్ అంటే ఇక్కడ మాకు కూడా వీళ్ళు పెట్టే గేమ్స్‌లో స్ట్రెంత్ ఏం లేదు. మేము ఆడటం లేదా అన్నట్టు చెప్తాడు. ఇక్కడ చాలా మంది గేమ్స్ భలే మాట్లాడదబ్బా విష్ణుప్రియ. ఇటువంటి మాటలు రావు గౌతమ్‌కి. విష్ణుప్రియ కొన్ని మాటలు భలే కట్ చేస్తాయి. ఇక నువ్వు గేమ్ అంటే చాలా మంది అద్భుతంగా ఆడేవాళ్ళు కూడా బయటికెళ్లారు ఇప్పుడు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ టాస్క్ అన్నట్టు చెప్తది. ఓకే. సో, ఓటమైనా, గెలుపైనా ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. 2 డైలాగులు విష్ణుప్రియ మాట్లాడింది సూపర్. ఇటువంటివి పడాలా. కొంతమందికి ఏందంటే గౌతమ్‌ది లాగ్ అన్నట్టు ఉంటది. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు గానీ అది అర్థం చేసుకుంటే ఓకే. అర్థం చేసుకోకపోతే నెగెటివ్ అయ్యిద్ది. ఇప్పుడు విష్ణుప్రియ చూడు చాలా చక్కగా చెప్పిందనిపించింది. నీకు ఖచ్చితంగా ఓటమైనా, గెలుపైనా తీసుకోవడం తెలీదు. ఓటమిని అసలు తీసుకోలేడు నబీల్. చిన్న కంప్లెయింట్ రాస్తేనే వచ్చేసారు నామినేషన్‌కి. ఆ తర్వాత ఫిజికల్ గేమ్స్ ఆడినోళ్ళందరూ ఏమి ఇక్కడ లేరు ఎళ్ళిపోతారన్న 2 పాయింట్ల ద్వారా నవ్వుతూనే చెప్పింది విష్ణుప్రియ. సూపర్ అనిపించింది నాకసల. నత్తి బ్రెయిన్ కాదు ఆమెది. ఒక్కోసారి చాలా షార్ప్ బ్రెయిన్, కత్తి బ్రెయిన్ నిజంగా. సో, ఇప్పుడు సీజన్ 5లో విశ్వ అని ఒక కంటెస్టెంట్ ఉన్నాడు. మస్తు ఆడతాడు ఫిజికల్ టాస్క్‌లు. అసలు చొక్కా ఇప్పాడంటే ఏ టాస్క్‌ని గెలవాల్సిందే అన్నట్టు. డాన్సులు కూడా బాగా చేస్తాడులే. ఆయన గెలిచాడా? నీకంటే దృఢంగా ఉన్న మెహబూబ్ ఫిజికల్ టాస్క్‌లు సూపర్ ఆడతాడు. ఆయన గెలిచాడా? అంటే నీ విన్నింగ్ రేషియో తక్కువుంది గేమ్స్‌లో. ఏంటి ఇదేమన్నా ఒలింపిక్ ఏమన్నా పెట్టారా ఏంటి? నబీల్‌ని ఆహ్వానించి ఇక్కడ ఫిజికల్ టాస్క్‌లు ఆడినోళ్ళకే అని. ఆయన ఎక్కువ ఆ కైండ్ మాట్లాడుతున్నాడు ఏంటో. నేను గెలిచాను అని. హ్మ్. తర్వాత పృథ్వీ వచ్చి ఫస్ట్ నామినేషన్ అవినాష్‌తో ఏమంటా అంటే,
నీలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ తప్ప ఇండివిడ్యువాలిటీ ఏం చూడలేదు. ఓకే. ఇక్కడ ఫైండ్ ఒక్క నిమిషం. ఇంకొక పాయింట్, విష్ణు రోహిణికి గొడవ జరుగుతుంటే ఆ గొడవ మధ్యలో ఏమి జరుగుతున్నా నువ్వు మిడిల్లోకి వచ్చి తప్పెవరో చెప్పలేకపోతున్నావు. అంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ లేదు. సో గౌతమ్కి నాకు గొడవైనప్పుడు కూడా ఆ పాయింట్లో కామ్గా ఉన్నావు. సో ఇప్పుడు గడబోయేటప్పుడు కొంతమంది కామ్గా ఉంటారు, అక్కడ పెంచితే ఇంకా ఇదే వద్దని. సో ఒక మెగా చీఫ్గా నువ్వు రాంగ్ అని చెప్పాలి కదా, ఆ పాయింట్ తర్వాత చెప్పావు. ఓకేనా. ఆ తర్వాత లక్కుతో గెలవటం నాకు ఇష్టం లేదు, ఎవిక్షన్ షీల్డ్తో గెలిచావు, ఇవన్నీ చెప్తాడు. ఇక్కడ ఆయన మెగా చీఫ్గా ఆయన ప్రతిసారి అంటాడు కదా, ఎట్నే రోహిణితోనే ఒకటి ఆల్రెడీ అయింది, నువ్వేం గెలవలేదని ఈ వెర్రి చూపులు చూసే రోహిణి చేతిలో చిత్ అయ్యాడు. సో అవినాష్ 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు, ఆయన మొత్తం చెప్తాడు. ఆయన ఫిజికల్ టాస్క్లు ఆడాడు, బస్తా టాస్క్లు ఆడాడు, అన్నీ ఆడాడు. ఒక్కోసారి ఆయనకి అది రావటం ఆయన తప్ప. నామినేషన్ లేకపోతే నువ్వేయి నామినేషన్, మీకు ఎలాగో మాట్లాడుకోవటము వెనతో పుట్టిన విద్యగా, అరే నేను అవినాష్ని వేస్తాను, నిఖిల్ నువ్వు కూడా అవినాష్ని, విష్ణుప్రియ నువ్వు కూడా అవినాష్ని అంటే వేస్తుంది కదా. ఎందుకంటే నువ్వు చెప్తే వినేవాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇవన్నీ ఇక్కడ చూడండి. ప్రేరణ కూడా ఈయన నబీల్ పృథ్వీ గౌతమ్ని నామినేట్ చేసేటప్పుడు డైలాగ్స్ ఉంటే పక్కపక్కగా నవ్వుకుంటుంది. నవ్వుకోవటమే కాకుండా ఒకటి గుర్తుంటుంది, మీకు గుర్తుందా, వాడికి స్కోప్ ఇవ్వకరా, వాడికి స్కోప్ ఇస్తే ఇంకా ఎక్కువ మాట్లాడుతా అంటే వాడికి ఇచ్చేదేంటి స్కోప్ అన్నట్టు అంటాడు. సో అప్పుడు ప్రేరణ ఏదో నీకు చెప్తే వాడికి ఇచ్చేదేంటి అన్నావని గౌతమ్ అంటుంటే అదేం లేదు, ఏమంటుంది తెలుసా, వాడు ఏమైనా చెప్పని నేను మాట్లాడుతా అన్నాడు, ఆ సెన్స్లో అన్నాడు అని కవర్ డ్రైవ్. అంటే అంత సున్నితంగా ఆయన మాట్లాడా. ఒకసారి వీడియో వేస్తే సరిపోద్ది, నాగార్జున సార్ వచ్చి వీడియో వేస్తే తెలిసిద్ది, అరే వాడితో వాడికేంటి స్కోప్ ఇచ్చేది అన్నట్టు అంటాడు, యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెషన్. కానీ వీళ్ళు చాలా సున్నితంగా, అసలు దీనికి వెంటనే ఆయన గారు కూడా వచ్చారు, నిఖిల్ గారు కూడా, వాడు వీడియో ఏదో అన్నాడు అన్నట్టు. ఇది గ్రూప్ గేమ్ కాదా? ఆ తర్వాత అబ్బో అసలు గౌతమ్ వేరే వాళ్ళతో మాట్లాడిన పక్కన ఉన్న నబీల్ ఎక్స్ప్రెషన్ చూడాలి, నయనానందం ఈరోజు ఇట్లా ఇంకా ఆయన కంప్లీట్ మాకింగ్ చేస్తున్నట్టుంది ఆయన. ఆ తర్వాత ఇంకా అవినాష్ అన్నీ చెప్తాడు. సో నేను మెగా చీఫ్ అయ్యాను, సో 2 సార్లు చీఫ్ అయ్యాను, నువ్వు 12-13 వారాలు ఉన్నావు, నువ్వు ఎప్పుడైనా అయ్యావా అంటే అక్కడ దాని గురించి కాదు, నువ్వు ఎక్కువ ఇండివిడ్యువాలిటీ ఇంకేం కనిపిస్తుంది అంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ చెప్తే ఏం కనిపించలేదు అన్నప్పుడు ఇవన్నీ గేమ్సే కదా నేను ఆడింది అన్న పాయింట్, ఇంకా దాని మీద లాగుతా పోద్ది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ గౌతమ్ మళ్ళీ సేమ్ ఈ వైల్డ్ కార్డ్స్దే ఈ పాయింట్ అందించాడు కదా నాకు సారు, వేసేయండి గౌతమ్ అని చెప్పి, గౌతమ్ వేయకూడదని చెప్పి ఆయన తొక్కాడు. ఇంకెక్కడ వస్తుంది ఇన్పుట్, ఇంకా రాదు. ఒక మనిషిని తొక్కి పడేస్తే ఇలానే ఉంటుంది గేమ్. దాని బదులు వాళ్ళకి నచ్చిన వాళ్ళు నలుగురిని టాప్ 4లో ఉంచి ఇంకొకరిని ఎవరినన్నా యాడ్ అని చేసి టాప్ 5 డిక్లేర్ చేస్తే పోద్ది కదా. ఎందుకు ఇదంతా మనకి సోదెవారాలు కాకపోతే అనిపిస్తుంది ఒక్కోసారి. సో వైల్డ్ కార్డ్స్ని పంపించాలని అన్నావు కదా, అది తప్పు అంటాడు. దాని తర్వాత గ్రూప్ గేమ్ ఆడలేదా, ఆయనది ఎందుకు అన్నాడు వాళ్ళు అర్థం చేసుకోవట్లా. మేము అంత కష్టపడి వచ్చాము, మీరు వైల్డ్ కార్డ్స్ని పంపించాలనే ప్రాసెస్లో అలా జరుగుతున్నా కానీ దానికి నిలబడి రోహిణి ఆడింది అన్నట్టు. సో వేరే వాళ్ళకి ఫుడ్ ఉందా లేదా అనేది నువ్వు చూడవు అంటే ఇల్లు మొత్తం ఆయనే తిన్నట్టు మాట్లాడుతున్నారు స్వామి, ఒక సీతాఫలం తిన్నందుకు. తర్వాత కాఫీ ఏదో తాగాడంట, అది వద్దు అంటే నేను తర్వాత నుంచి తాగాను. ఆయన ఒకటి అంటున్నాడు, నా నుంచి ఏదైనా తప్పు జరిగితే ఒక్కసారి నాకు తప్పు జరిగింది నీ వల్ల అంటే నేను మళ్ళీ రిపీట్ చేసినవి ఉన్నాయా అంటున్నాడు ఆయన. ఆన్సర్స్ లేవు. ఈయన మళ్ళీ ప్రేరణ అని అడగటం, ప్రేరణ ఏం జరిగింది కాఫీ అంటే ఆ కాఫీ అది ఇది ఏదో చబ్బోయింది, అది కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ చెప్తే ఎందుకులే మళ్ళీ ఏం పాయింట్లు పెడతాడని అక్కడ కామ్ అయిపోయింది. ఆ తర్వాత కెమెరాస్తో ఎక్కువ మాట్లాడతావు, సడన్గా నువ్వు తిరిగి కెమెరాస్తో మాట్లాడతావు అంటే ఆమె నవ్వుకుంటుంది. ఆయన గేమ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు, బ్యాక్ బిచ్చింగ్ చేయటం లేదు కదా. మీరు లేస్తే అసలు మీకు మీ ఫుటేజ్ తీస్తేనే ఎదుటోళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ కదా, రైట్. ఇక్కడ నీలో తెలియని ఒక అహంకారం ఉంది, ఒక ఇగో ఉంది, ఒక ఫ్రెండ్గా బ్రదర్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడంటే, నాకు 1.5 year అయింది నేను ఆంధ్రాకి ఇక్కడికి వచ్చి, ఆయన అంటే నాకు ఇప్పటి వరకు తెలియదు. ఒక షోకి వచ్చేటప్పుడు నువ్వు పదాలు తెలుసుకొని రావాలి.
తెలుసుకోకుండా ఒక బూత్ ఉంటుంది. ఆ తెలుగులో ఇది బూతు కాదని బూతు వాడితే నాకు తెలియదంటే? ఇక్కడ వాడు అనేది జస్ట్ నేను ఫ్రెండ్ లాగా అనుకున్నాను. అది ఏకవచనమని నాకు తెలీదు. ఇక్కడ ఓకే. నీకు తెలీదు. రైట్? నీకు తెలీదు. ఆదిత్య ఓం విషయంలో అనొద్దు, అనొద్దు అన్నాడుగా వాడని. అనొద్దు అంటున్నాడంటే అది డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా అయినా నేనంటా అన్నాడు. రారా అని అనొద్దన్నా అన్నాడుగా. సో, అన్ని సార్లు జరిగినా నిన్నన్నాడుగా మళ్ళా గౌతమ్‌ని ఏంది వాడేందని. అంటే నీకు కరెక్ట్ చేసుకోవాలని లేదు. ఎవడు ఏం చేయాలన్న అహంకారమా అన్నప్పుడు దానికేం ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు అటునుంచి. దానికేదో చెప్తున్నాడు సోదంతా. నాకు లాంగ్వేజ్ రాదని. లాంగ్వేజ్ రాదని ఒక్క మాటతో కొట్టేస్తున్నాడాయన. ఆ! లాంగ్వేజ్ రాదంట. లాంగ్వేజ్ రాకపోతే ఏదైనా నేస్తాడింక. అది ఏంది? లాంగ్వేజ్ రానప్పుడు ఆ పదం తప్పు అని చెప్పినప్పుడు కూడా ఎలా అంటున్నాడు? తప్పు గదా! ఆ! ఆ తర్వాత ఇంకిక్కడ పాయింట్స్ పెట్టుకుంటా ఉన్నారు ఓవరాల్‌గా నువ్వు రెస్పెక్ట్ అహంకారంగా మాట్లాడటం ఇవన్నీ తగ్గించుకో అన్నట్టు చెప్తుంటాడు. ఏం చెప్పిన పాయింట్స్ అయితే ఇవన్నమాట. ఏవేవి? వేరే వాళ్ళకి ఫుడ్ ఉందా లేదా అని చూడవు. గ్రూపిజం అన్నది నచ్చలేదు అంట. గ్రూపిజమా? ఎన్ని సైకిల్ చేసావు పృథ్వీ నువ్వు? నేను నబీల్ నేస్తా. నువ్వు గౌతమ్‌ని. నువ్వు గౌతమ్ నేస్తా. నేను నబీలే. అంటే మీ పంట పండుతుంది కాబట్టి సరిపోయింది గానీ, ఎందుకంటే ఒక్క వీడియో కూడా ఏసే దమ్ము లేదు. వీడియోలన్నీ సుత్తి వీడియోలేస్తారు. ఏదేదో అనుకున్న ఏంటి. బీబీ టీమ్ ఏందంటే, వాళ్ళ ప్లాన్ ఏంటో వాళ్ళంటే ఇంక వాళ్ళు అంటే వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఇంకా మనం ఏం చేసినా ఏముందిలే అన్నట్టు. ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకు సపోర్టింగ్ వీడియోస్ ఏస్తే గదా! ఎంత గ్రూప్ గేమ్‌గా ఎన్ని మాట్లాడుకున్నారు. అసలు ఈ సీజన్‌లో వరస్టే అది గదా! దాన్నే బెస్ట్ థింగ్ కింద క్రియేట్ జేస్తున్నారు మేకర్స్. ఈ సీజన్‌లో ఏదైతే వరస్ట్ ఉందో, మనమందరం కలుసుకొని మాట్లాడుకొని ఒక్కొక్కరిని పంపిద్దామని, దాన్ని బెస్ట్ థింగ్ అంటున్నాను నాకు సార్. యెస్ వాళ్ళు ఆడతారు. ఈ గ్రూపే అది. నువ్వెవరు అడగటానికి అన్నట్టు అంటున్నాడాయన. ఇంక ఇంక ఈ ఇంక ఈ ప్రశ్నించే గొంతుకు ఎక్కడి నుంచొస్తది? ఆ ఎదిరించే దమ్ము ఎక్కడి నుంచొస్తది? సో, ఇలా, ఇలా ఉంది. ఇంక సెకండ్ నామినేషన్ 'తేజ' బాగానే పాయింట్స్ పెడుతున్నాడు. ఇంకా అది లైవ్‌లో రాలేదు. ఆ తర్వాతొచ్చి 'ప్రేరణ' ఏదో నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడొద్దంటే నేను పాయింట్స్ పెడతాను, పారాగ్రాఫ్స్ పెడతాంటే, ఆహా! అయితే నువ్వు చెప్పేదంతా ఇనాలా అని అంటున్నాడు. ఇంక క్లియర్ ఆమె ఏందంటే ఆమె బాధ ఆమెది. లేడీస్‌లో ఒక్కొక్కరిని పంపించేద్దాం. నిఖిల్ ఏందంటే అందరిని పంపించి ఇప్పుడు వీళ్ళిద్దరిది ఒకే స్టైలు. చెప్తా చూడండి. నిఖిల్ ఏంటంటే భుజాన చేతులేసి ఆడదాకా తీసుకెళ్తాడు గేట్ దాకా. ఓకేనా? నేను చాలా సార్లు చెప్పా. నిన్న చూడండి రోహిణితో ఇమ్మీడియేట్‌గా ఎందుకు మంచయ్యాడు? రోహిణితో ఈ మధ్య గౌతమ్ బాగుంటున్నాడు. రోహిణికి ఏదో ఆయన సపోర్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. దట్ టూ రోహిణికి ఆయన సపోర్ట్ చేయలా. ఇసుక మొత్తం ఏసేసాడు. దాన్ని కవర్ చేసుకోవాలిప్పుడు. నేను మా వాళ్ళతోనే ఉంటున్నానని ఒక కవరప్ రాకుండా మంచిగుండాలి. ఓకేనా? దాంట్లో భాగంగానే ఆయన గేమ్. సో, ఇప్పుడు ఆయన అందరూ ఆయనకి మళ్ళా ఇక్కడ ఇంకోటుంది. ఆయన జెండర్ ఇన్‌ఈక్వాలిటీది ఏం లేదు. దాంట్లో చాలా మంచోడు పాపం. ఎవరు? నిఖిల్. ఎవరినైనా సరే ఆయనకి అడ్డొస్తున్న ఎవరినైనా సరే గేటు దాకా పంపించేస్తాడు. హరితేజ అయిన చూడండి. హరితేజ అయితే చాలా మంచిగుంటాడు ఔట్. సోనియాతో మంచిగుంటాడు ఔట్. సీతతో మంచిగుంటాడు ఔట్. యష్మితో ఇంకా దారుణం. యష్మి బజ్ చూస్తే అర్థమైపోద్దసల. నేను చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి యష్మి బజ్‌లో చూడండి. ఆ అమ్మాయిని ఒక అంటే ఇంకా ఆ అమ్మాయినే పెద్ద తప్పన్నట్టు చేశారు. ఎందుకంటే ఈయనకి బలగం ఎక్కువ. ఈ నిఖిల్ అనే పర్సన్‌కి. ఆళ్ళు అన్నయన్నీ ఏం తప్పు రావు. వాళ్ళ మదరొచ్చి విష్ణుప్రియని లాగిపెట్టి కొడతాను. ఏందా నవ్వు? ఏందా గుర్రంలాగా? ప్రేరణ వచ్చేసరికి ఆ అమ్మాయి ఆ బిహేవియరు? ఎన్ని తప్పుకు రావు, ఎన్ని హైలైట్ కూడా కావు. ఎందుకంటే అక్కడ నిఖిల్ మామ్ అన్నారు కాబట్టి. ఇంత బాగా ఉన్న గౌతమ్‌కి ఇన్నొచ్చినియి గదా! నిఖిల్‌లో సగం తప్పులు చేసిన ఔట్ బాల్ ఈ పాటికి ఇంట్లో నుంచి ఎళ్ళిపోయేంత జరిగేది బయటికి. డు యూ అగ్రీ? అంటే ఇంత బాగా ఆడతా, ఇంత ప్రూవ్ చేసుకుంటా, ఇన్ని మాటలు పడతా, అందరూ గుంపుగా వచ్చేసినా గాని గమ్ముగుంటున్నా గాని, ఇంత సఫర్ అయ్యి ఆడుతున్నాడు గేమ్ ఇంకా. సో, ఈయన ఒక టైపు. ప్రేరణ ఏ టైప్ అంటే నేను ఆల్రెడీ చెప్పా. ఏమో విష్ణుప్రియని లేడీస్ కంటెస్టెంట్‌లో ఏమో తెలుసు ఎవరెవరు స్ట్రాంగ్ ఉన్నారు అని. ఇప్పుడు ఆమె చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటదిగా. ఆమె ఎమోషన్ చూపియాలని నేను అసలు కోరుకోనులే. ఆమె అసల ఆమె విషయంలో ఎమోషన్స్ కోరుకుంటది గాని ఏముండదు. యష్మి గురించి అంత హై చెప్పిద్దిగా. యష్మి పోయాక అసలు ఎవరికీ బాధ ఏమైనా కనిపించిందా? ఎస్పెషల్లీ ప్రేరణకి కనిపించిందా? కనిపించకపోగా లాస్ట్ వీక్ ఏమంటది? వై పోద్దనుకున్నాను. వై బాలేదురా. నువ్వు పి పోద్దనుకున్నా ఒక రకం. విష్ణుప్రియ వి పోద్దనుకున్నా. వై కూడా పోద్దనుకున్నాను. మళ్ళా పక్కనే ఉంటది. వై ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరిని పంపాలామె? రోహిణి కూడా ఎళ్ళిపోద్దనుకుంటుంది. రోహిణి ఏదో ఒక వీక్ కలిసొచ్చింది. ఫస్ట్ విష్ణుప్రియని పంపించేద్దాం ఇంకా. నలుగురు అమ్మాయిల్లో ముగ్గురు ఎళ్ళిపోయారు గదని. ఇప్పుడు విష్ణుప్రియని టార్గెట్ చేస్తదామె.
నువ్వు టాప్ 5లో ఉండడానికి అర్హురాలు కాదు అంటుంది. విష్ణుప్రియ కంటే ఏం పరంగా అర్హురాలు? విష్ణుప్రియ కొన్ని ఆడటంలో ఐ అగ్రీ. కానీ అట్‌లీస్ట్ ఆ అమ్మాయి కొన్ని యాక్సెప్ట్ చేస్తది దర్జాగా. ఆ అమ్మాయి నామినేషన్‌లో కొన్ని అమ్మాయి తప్పన్నప్పుడు ఒప్పుకుంటది. నీకసలు ఏ ఒక్క విషయంలో ఒప్పుకోగలవా నువ్వు? మనుషులను చూసే విధానం డిఫరెంట్‌గా ఉంటది. నీ గురించి మామూలుగా ఇంట్లో వాళ్ళందరూ నువ్వు కిచెన్‌లోకొస్తే ఎంత భయపడుతున్నారో చూసాం. ఆమెకి అర్థం కాని పాయింట్ ఏంటంటే రోహిణి ఇప్పుడు ఈమె కంటే చాలా హైలో ఉంది. ఆమెకు తెలియటంలా. రోహిణి ఏముందిలే ఎళ్ళిపోద్దిలే అన్నట్టు విష్ణుప్రియని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు లేడీస్‌లో ఎవరు బాగా టాప్‌లో ఉన్నారని పెడితే రోహిణికే ఎక్కువ ఉంటది పర్సెంటేజ్. ప్రేరణ కంటే. మీరు చూడండి. అంటే మనుషుల్ని తక్కువ చేసి చూడటం అనేది వీళ్ళకి ఇది. ఈరోజు అసలు మరీ దారుణంగా చెప్పాడు. నాకు లాంగ్వేజ్ రాదు అని. లాంగ్వేజ్ రాదు. వాడు అనేది పెద్ద పదం అని తెలీదు. నీకు పెద్ద పదం అని తెలీదు. యెస్ అగ్రీ. ఒకసారి చెప్తున్నారు గదా! వాడు వీడని అనొద్దు అని ఆయన. అది రిపీట్ చేయటం ఏంటి ఇన్ని వారాలైనా? ఇటువంటి పాయింట్లు చూస్తే చాలా అర్థమవుతాయి మీకు. ఓకేనా? దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.